హలో ఫ్రెండ్స్, దిమ్మ తిరిగే దెయ్యాల కథలు అనే సిరీస్కి స్వాగతం సుస్వాగతం. రాముకి హైదరాబాద్లో ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఎల్లుండి జాయిన్ అవ్వమని జాయిన్ లెటర్ కూడా ఇంటికి వచ్చింది. కాబట్టి హైదరాబాద్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వస్తాడు రాము. రాము వాళ్ళ తండ్రి కూడా రాముని ట్రైన్ ఎక్కించడానికి స్టేషన్ వరకు వస్తాడు. అయితే రాము ఫాదర్ యొక్క ఫ్రెండ్ అదే స్టేషన్లో ట్రైన్ డ్రైవర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే రాము వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఎరా ఎక్కడున్నావు అని అంటే, ఇక్కడేరా హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ని డ్రైవ్ చేస్తున్నాను, కాసేపట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానని అంటాడు. ఫోన్ మాట్లాడుతూ ఉండగా రాము, నాన్న ఎలాగో మీ ఫ్రెండ్ ట్రైన్ డ్రైవర్ అంటున్నావు, నాకు ఎప్పటి నుంచో ట్రైన్ నడుపుతూ ఉండగా చూడాలని ఆశగా ఉంది, కాబట్టి ఎలాగోలా కన్విన్స్ చేసి నన్ను మీ ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టచ్చు కదా అని అడుగుతాడు. సరే ఒకసారి అడుగుతానని రాము తండ్రి కూడా అడుగుతాడు. సరే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు కదా అని వాళ్ళ ఫ్రెండ్ కూడా ఓకే అని చెప్తాడు. ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సరే నాన్న ఇక మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాడు రాము. వాళ్ళ తండ్రి వాళ్ళ ఫ్రెండ్తో, సరే రా వెళ్తున్నాను, ఇక వీడిని జాగ్రత్తగా హైదరాబాద్లో దింపు అని అంటాడు. సరే రా అంటాడు వాళ్ళ ఫ్రెండ్. ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ కొంచెం దూరం వెళ్ళాక రాము, అంకుల్ మీరు ఇలా ట్రైన్ నడుపుతున్నారు కదా, మీకు భయం ఏదా అంటే, చాలామంది ఇక్కడ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మీకు భయం ఏదా అని అడుగుతాడు. భయం వేస్తుంది, కానీ ఏం చేయగలుగుతున్నానా అని అంటాడు అంకుల్. ట్రైన్ కొంచెం దూరం వెళ్ళాక ట్రైన్ డ్రైవర్ అంటాడు, రాము ఇప్పుడు వచ్చే స్టేషన్ చాలా భయంకరమైన స్టేషన్, బయట ఎవరన్నా కనిపించినా నువ్వు అస్సలు వాళ్ళతో మాట్లాడద్దు అని హెచ్చరిస్తాడు. సరే అంకుల్ అని అంటాడు రాము. ఆ స్టేషన్ రానే వచ్చింది. అక్కడ చుట్టుపక్కల ఎవ్వరు కనిపించట్లేదు, నిర్మానుష్యంగా ఉంది. సడన్గా ఒక ముసలావిడ ఆ కిటికీ పక్కకు వచ్చి రాముతో మాట్లాడుతుంది. ఆ ముసలావిడ రాముతో ఇలా అంటుంది, అయ్యా నేను ఎప్పటి నుంచో అస్సలు ఏమీ తినలేదు, దయచేసి నాకేమన్నా ఉంటే పెట్టండి అయ్యా అని అంటుంది. అప్పుడు రాము తన దగ్గర ఉన్న ఆ బన్నుని ఆ ముసలావిడికి ఇవ్వబోతుంటే ఆ ట్రైన్ డ్రైవర్ రాముని కసురుకుని, హే రాము ఏం చేస్తున్నావు అని కసురుకుని ఆ ముసలావిడిని కూడా కసురుకుని, ఇక్కడి నుంచి పోమ్మా అని అంటాడు. కానీ ఆ ముసలావిడి మట్టిగా రాముని అలానే చూస్తూ వెళ్ళిపోతుంది. అసలు రాముకు అక్కడ ఏం జరుగుతుంది ఏం అర్థం కాదు. ట్రైన్ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళాక అడుగుతాడు, అంకుల్ అసలు ఏం జరిగింది, ఎందుకని అలా కసురుకున్నారు, అసలు ఏమైంది ఆ ముసలావిడితో మాట్లాడితే అని అడుగుతాడు రాము. అప్పుడు ఆ ట్రైన్ డ్రైవర్ అంటాడు, మన ట్రైన్ ఇప్పుడు ఆగి ఉంది కదా, ఒకసారి కిటికీ నుంచి బయటికి చూడు, మన ట్రైన్ నేలకి ఎన్ని అడుగులు కిందకు ఉందో అని అంటాడు. అప్పుడు రాము కిటికీలోంచి బయటకు చూస్తాడు. కింద ఉన్న నేలకి అలాగే ఆ కిటికీకి దాదాపు 15 అడుగుల వరకు దూరం ఉంటుంది. అదే విషయం ట్రైన్ డ్రైవర్ చెప్తాడు రాము. అయితే ట్రైన్ డ్రైవర్ అంటాడు, 15 అడుగులు దూరం ఉంటే ఆ వంగిపోయిన ముసలావిడి కిటికీ పక్కకు వచ్చి ఎలా అడుక్కుంది, ఆలోచించు రాము అంటాడు. అప్పుడు రాముకు అర్థమవుతుంది వచ్చిన ఆవిడ దెయ్యం. ఇక హైదరాబాద్ వెళ్ళేంత వరకు కూడా రాము కళ్ళు తెరవకుండా అలాగే నిద్రపోయి. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నేను తర్వాత పెట్టబోయే స్టోరీస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.